జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ విజయానికి గులాబీ శ్రేణులంతా పాటుపడాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించాలన్నారు. రెహమద్ నగర్ లోని ఎస్పీఆర్ గ్రౌండ్ లో రేపు నిర్వహించనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన సభాస్థలిని బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి వినయ్ భాస్కర్ రవీందర్రావు పరిశీలించారు. ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశానికి రేపు గౌరవ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి ఇన్ఛార్జ్లో వ్యవహరిస్తున్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు, మహమూద్ అలీ గారు, పద్మారావు గారు, వీరి నాయకత్వంలో పెద్ద ఎత్తున బూత్ కమిటీ సమావేశం, నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతల సమావేశం జరుగుతుంది. కాబట్టి మరి ప్రత్యేకించి రెహమద్ నగర్ డివిజన్లో జరుగుతుంది కాబట్టి మన పైన ఎక్కువ బాధ్యత ఉంటుంది. రెహమద్ నగర్ డివిజన్లో ఉన్నటువంటి మరి సోదరిమణులు కానీ సోదరులు కానీ కొంచెం బాధ్యత తీసుకొని మరి మీటింగ్కి వస్తున్నటువంటి వారి అందరినీ కూడా స్వాగతం తెలిసి వారిని కూర్చోబెట్టినట్టయితే మనకు మన నాయకులు చెప్తున్నటువంటి అనేక అంశాలపైన కూడా మనకు అర్థమవుతుంది. ఇదే కాకుండా మరి అనేక దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా కట్టడి చేసేదానికి వారు చేసే ప్రసంగం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నెల రోజులు మనం అందరం కూడా గులాబీ సైనికుల్లాగా ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ సునీత గోపీనాథ్ లాగానే ప్రత్యేకించి మా మహిళా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎక్కువ మహిళల దగ్గరికి వెళ్ళి మన గత 10 ఏళ్లలో మరి మన పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ గోపీనాథ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు కూడా వివరించాలి. మరి ఇప్పుడు చూసినట్టయితే సోషల్ మీడియాలో కానీ బయట కానీ మరి అవతల అభ్యర్థి గురించి ఏ తీరుగా మాట్లాడుతున్నారో మా అందరికన్నా ఎక్కువ మీకు కూడా తెలుసు. కాబట్టి దయచేసి ఈ నెల రోజుల పాటు మనం అందరం కూడా నిద్రాహారాన్ని మాందాం. రేపు జరగబోయే మరి నియోజకవర్గ స్థాయికి మన బూత్ నుంచి ఒక్కొక్కరం 25 మందిని తీసుకొద్దాం. అదేవిధంగా మిగతా కాన్ఫరెన్స్ నుంచి కూడా వస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా మరి విజయవంతం చేసి అనంతరం భోజనం కూడా ఉంటుంది. మరి సమావేశానికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రావాలని కోరుకుంటున్నాను.